ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ విజయవాడ సెంట్రల్ విష్ణు గారికి, అమరగడ్డ ఎమ్మెల్యే జోగి రమేష్ గారికి, అలాగే పామర్ ఎమ్మెల్యే అనిల్ గారికి అందరికీ నమస్కారం. అడ్వైస్ రిపోర్ట్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అధికారులను ఒక మంచి ఉద్దేశంతో గ్రామ స్థాయి నుండి కూడా జరగాలన్న ఒక ఉద్దేశంతో ఇది 3 లెవెల్ మీద ఈ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ అనేది పెట్టారు. సో ఇప్పుడు మన జిల్లా వరకు వస్తే కన్మూడరాలు కూడా ఆహ్వానిస్తున్నాను. మనం 3 లెవెల్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది సార్. ముఖ్యంగా సీజన్ స్టార్ట్ కాకముందు దానికి మనం ప్రభుత్వం తరపు నుంచి ఏ రకంగా సహకారం ఇస్తున్నాము అని తెలియజేయడానికి, ఏమైనా రైతులకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా, మనం చేసినటువంటి రకాలు కానీ మనం దానికి కావాల్సిన సొల్యూషన్ ఇవ్వడానికి ఒక ప్రణాళిక తయారు చేయడానికి మీటింగ్ ముఖ్యమైన ఉద్దేశం సార్. ఉన్నటువంటి డెల్టా ప్రాంతం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మెట్టు ప్రాంతాలు కూడా ఉన్నాయి సార్. అటువంటి మెట్టు ప్రాంతంలో ఏ రకంగా ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో దాని గురించి సలహాలు ఇవ్వడం రైతులకి అది ఒక ముఖ్య అంశంగా భావిస్తున్నాం సార్. ఉన్నటువంటి ఏదైనా ఇంకా నీళ్లు విడుదల చేయడానికి ముఖ్యంగా రబీకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఇవన్నీ కూడా పోయిన సంవత్సరం ఎంత ఇచ్చాము ఇవన్నీ కూడా కూలంకషంగా మనకి అని కూడా చర్చలు జరపడానికి ఇది కూడా ఒక ప్లాట్ఫామ్గా ఉంటుంది సార్. అలాగే తర్వాత వాళ్ళకి మనం సివిల్ సప్లైస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ వచ్చినాయని చెప్పి అది కూడా చర్చించడానికి ఈ యొక్క కమిటీలో రైతులు మనకి పోయిన సంవత్సరం ఏమైనా పంట నష్టాలు కానీ ఏమైనా జరిగి ఉంటే ఆ పంట నష్టాల్లో మరి రైతులకి జరిగినాయా, ఇంకా ఏమైనా మేలు చేసే రకంగా రైతులకు ఏమైనా చేసుకోవచ్చా ఈ కమిటీ యొక్క మీటింగ్ కింద మనం జరుపుకుంటాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మరి ఇతర రైతులకి కొన్ని రకాలు ఏమైనా పోయినటువంటి ఒక సమావేశంగా భావిస్తున్నాం సార్. ఈ కమిటీకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. తీసుకోవాల్సినటువంటి చర్యలు నేను లాస్ట్లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. మీరు ఆల్రెడీ డిస్కస్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామని తెలియజేస్తూ సార్ థ్యాంక్ యూ సార్. కలెక్టర్ గారు చేసిన తర్వాత టమాటా సమావేశానికి చేసినటువంటి నూతన కలెక్టర్ నివాస్ గారికి, కే నివాస్ గారికి, అదేవిధంగా మా అన్న పేరు నాని గారికి, మేడం జేసి మాధవీలత గారికి, అదేవిధంగా రైని కలెక్టర్ గారికి, పెద్దలు మాజీ మంత్రివర్యులు సారథమ్మకి, కేపీ గారికి, మైలవరం అగ్నిగడ్డ రమేష్ గారికి, సెంట్రల్ నియోజకవర్గ విష్ణు గారికి, జోగి రమేష్ గారికి, పెడమ అనిల్ గారి, వ్యవసాయ పనులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తనాలు, అదేవిధంగా ఎరువులు, పురుగు మందులు, ఆ తర్వాత పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం కొనాల్సినటువంటి పరిస్థితి, అదేవిధంగా సకాలంలో నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా అనేక సమస్యలతో కూడినటువంటి బ్యాంకర్స్ నుంచి లోన్లు ఇప్పించడం, అనేక సమస్యలు రైతులు ఉంటాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అడ్వైజరీ కమిటీ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి గతంలో ఈ సంవత్సరం 2 సంవత్సరాల్లో కూడా అనేక లోటుపాట్లు, కొన్ని విజయవంతంగా చేయగలిగాం, కొన్ని అనుకున్న స్థాయిలో చేయలేకపోయాం. వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మరి ప్రభుత్వానికి పనిచేసేటువంటి అధికారులకి ఈ సలహాలు, సంప్రదింపులు కనుక ఇచ్చినట్లయితే గతంలో జరిగినటువంటి పొరపాట్లని మళ్ళీ జరగకుండా చూస్తూ మరి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నడపాలన్నదే ఈ కమిటీ, ఈ సమావేశం ఉద్దేశం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ సమావేశంలో మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చి గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా వాటిని రెక్టిఫై చేస్తూ ముందుకెళ్ళడానికి మీ అమూల్యమైనటువంటి సలహాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ సెలవుస్తున్నాం. మీకు తెలుసు, రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ రావడానికి ఈరోజు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైనా మనకు కరువు వచ్చినా లేకపోతే ఫ్లడ్స్ వచ్చినా దానికి కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా మనకు ఫండ్స్ వారికి అందుబాటులో ఉంచి తక్షణమే
వారికి సేవ చేసే విధంగా కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో వినూత్నంగా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు కూడా ఆలోచించని విధంగా రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామానికి కూడా ఏర్పాటు చేసి ఆ గ్రామ స్థాయిలో రైతులు వారికి కావాల్సిన పనిముట్లు తీసుకోవడం కానీ, ఎరువులు తీసుకోవడం కానీ, లేదా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ఎంఎస్పి దీని కింద ప్రభుత్వం అమ్మే రేటు పోను మిగతా ఏదైతే ఎక్కువ వేయాల్సి వస్తుందో అది ధరల స్థిరీకరణ నుంచి ఇచ్చే విధంగా అన్ని చర్యలు కూడా ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈరోజు గ్రామ స్థాయిలోనే రైతులందరూ కూడా పరిష్కార మార్గాలు అన్ని కూడా వెతుక్కునే విధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, వారికి రైతులను ప్రత్యేకంగా వారు దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ కూడా చేయడం అనేది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి దానికి అనుకూలంగా మనం మీ అందరి సలహాలు తీసుకొని ఏదైతే ఎక్కడైతే అడ్వైజబుల్గా ఉంటుందో అలాంటి కార్యక్రమాలే మన రైతులందరూ కూడా చేపట్టే విధంగా తీసుకుంటే బాగుంటుందని ఈ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు అందరి సలహాలు తీసుకొని, ఎందుకంటే దగ్గరలో ఇప్పుడే నాగులు వేశారు, దగ్గరలో మళ్ళా మనం సీజన్ మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు రైట్ టైంగా భావించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో మన కలెక్టర్ ట్రాన్స్ఫర్స్ వల్ల మనం డేట్ ఇచ్చి కూడా మళ్ళీ దాన్ని జరుపుకోలేకపోయాం. మళ్ళీ కొత్త కలెక్టర్కు కొంత వ్యవధి ఇచ్చి వారు ఇక్కడంతా కూడా అవగాహన ఏర్పరచుకున్న తర్వాత చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. తప్పకుండా అందరూ కూడా మంచి సలహాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో మన జిల్లాలో బాగా కార్యక్రమాలనే అగ్రికల్చర్ యాక్టివిటీస్ అన్నీ కూడా సజావుగా సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కరించుకుంటున్నాను. మొత్తం 50 మండలాలు ఉన్నాయి సార్, అంతంత కలిసి 53 మండలాలు సార్. నెక్స్ట్ అడ్వైజరీ బోర్డు మరి దీని ఆబ్జెక్టివ్స్ మరి కలెక్టర్ గారు అంతా చెప్పడం జరిగింది సార్. నెక్స్ట్ బాబు నెక్స్ట్ 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 రైతు భరోసా సార్ మనకి ఈ సంవత్సరం మంచి విషయం ఏమిటంటే సార్, ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులు ఇవ్వడం జరిగింది సార్. అది లాస్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. రెండోది ఉచిత పంటల బీమా పథకం మనకు ఇంప్లిమెంట్ చేశాం సార్. దాంట్లో అన్ని కూడా ఏంటంటే ఈ క్రాప్ని మనం పూర్తి స్థాయిలో నమోదు చేసి చేయడం జరిగింది సార్. దాంట్లో కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉన్నాయి, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. అలాగే మనకి రైతులకి వడ్డీ లేని పంట రుణం అనేది కార్యక్రమం బ్యాంకర్స్ వాళ్ళ ఒక సహకారంతో వాళ్ళు కూడా సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం సార్. అలాగే వ్యవసాయ ధరలు స్థిరీకరణ నిధి, ఇది మనం వాళ్ళకి కావాల్సినటువంటి మనం ఏవైతే మనకి వాళ్ళు లాభదాయకంగా ఏవైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ధరలు మెయింటైన్ చేయడానికి కోసం మనం ఈ స్కీమ్ ద్వారా మనం మెయింటైన్ చేస్తున్నాం సార్. అలాగే ప్రకృతి విపత్తులు సహాయ నిధి, అది కూడా మనం స్టేట్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. మనకి రైతు ఆత్మహత్యలు పరిహారం కొరకు మనందరికీ తెలుసు సార్. మన గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 7 లక్షల రూపాయలు మనం ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకి పరిహారం పెంచడం జరిగింది. అది కూడా జిల్లాలో మనం అమలు చేస్తున్నాం సార్, ఎవరైనా దురదృష్టవశాత్తు ఇటువంటి చేసుకుంటే. అలాగే వైఎస్ఆర్ జలకళ పథకం కింద సార్ జిల్లాలో ఇప్పుడు మనకి సార్ ఆల్మోస్ట్ స్టేట్లో థర్డ్ ప్లేస్ ఉన్నాం సార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్స్. ఇక్కడ మనకి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సార్ ఇక్కడ సర్వేయర్స్ మనం జియాలజిస్ట్ కొంత పెంచాల్సిన అవసరం ఉంది. అది కూడా త్వరలో పెంచేసి ఇంకా ఎక్కువ స్థాయిలో బోర్స్ ఉంచడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటాం సార్. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 9 గంటల మనకి ఫ్రీ కరెంటు మనం నాణ్యమైన విద్యుత్ అందరికీ అందించడం జరుగుతుంది సార్. దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి కూడా ఈ కమిటీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అలాగే CCRC కార్డ్స్ కింద సార్ ఇది ఒక మంచి విషయం, జిల్లాలో దాదాపుగా 73,000 మంది కౌలుదారులకి CCRC కార్డుని ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామం సార్. సో త్వరలో ఈ యొక్క CCRC కార్డ్స్ వల్ల ఎవరైతే కౌలుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈ రైతు భరోసా పథకం రావడానికి ఇది ఒక ఫస్ట్ స్టెప్గా భావిస్తున్నాం సార్. ఇది జిల్లాలో మంచి విషయం సార్. నెట్ క్రాప్ ఏరియా ఇది ఫ్రమ్ బాపట్ల 5204 అండ్ దెన్ 1121 సార్. ఇది ముఖ్యంగా ఇదన్నీ కూడా చేస్తున్నాం సార్ ఈ సంవత్సరం.
అది బాపట్ల సూపర్ ఫైన్ కాబట్టి బాపట్ల ఎందుకు చేస్తున్నామంటే సార్, బాపట్లకి ఈవెన్ మనం ప్రొక్యూర్మెంట్ రాలేకపోయినా కానీ బై కంప్లీటింగ్ బై జూలై 8. సో అదే మనం లాస్ట్కి వచ్చేసి సార్ ప్రోగ్రెస్ బాగానే ఉంది సార్. వీఆర్ కంప్లీటెడ్ ఆల్మోస్ట్ 13 ఉంటే దాంట్లో 9 కంప్లీట్ చేసాం. ఓన్లీ 4 మనకి ఇంకా ప్రాబ్లమ్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి, అది కూడా చేస్తాం. ఇది ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీస్, సీడ్స్ ఇవన్నీ కూడా దాని క్వాలిటీని చెక్ చేసుకోవడానికి. ఫెర్టిలైజర్స్ ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పి ఉన్నారు సార్, ఫెర్టిలైజర్ క్వాలిటీ కానీ పెస్టిసైడ్ కూడా ఎటువంటి గల్తీ లేకుండా ఉండడానికి చెక్ చేయడానికి ఈ ల్యాబ్ కనుక వస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. సో వీఆర్ పుట్టింగ్ అవర్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఆన్ దట్ అండ్ కంప్లీటింగ్ ఇట్ విల్ బి కంప్లీటింగ్ ఆన్ టైం సార్. జస్ట్ బ్రీఫ్గా ఎక్కడెక్కడ కంప్లీట్ చేయడం జరిగింది, 9 చోట్ల కంప్లీట్ చేయడం జరిగింది, ఆ డీటెయిల్ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ వైఎస్ఆర్ పొలంబడి జస్ట్ బ్రీఫ్లీ సార్ ఎన్ని కార్యక్రమాలు చేశాం అంటే పొలంలోనే వెళ్ళి రైతులకి ఇచ్చినటువంటి సూచనలు ఇప్పుడు దాకా ఖరీఫ్ ఎన్ని చేసాం. మనం ఈ సంవత్సరం యాక్చువల్గా ఇక్కడ తక్కువ వేయడం జరిగింది సార్. యాక్చువల్లీ ఇట్ షుడ్ బి మోర్ బికాస్ పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ పొలంబడి వేయాలా, అది కూడా ఇంక్రీజ్ చేసి కంప్లీట్ ఇంకా ఎక్కువ స్థాయిలో పొలంబడి కార్యక్రమం నిర్వహిస్తాం సార్. నెక్స్ట్ ఇట్స్ సీడ్ విలేజ్ స్కీమ్. ఇది మనం సీడ్కి మనకి కూడా యాక్చువల్గా సీడ్ ఎటువంటి కొరత లేకుండా ఉండడానికి ఈ సీడ్ విలేజ్కి మనం కూడా ప్రోత్సహిస్తున్నాం సార్. రైతులకి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనం 50% సబ్సిడీలో ఫౌండేషన్ సీడ్ అని ఇస్తున్నాం సార్. అంటే ఏవైతే సీడ్ రైతుకి అంటే వాళ్ళు సీడ్ మనకి తిరిగి ఇవ్వడానికి 50% సబ్సిడీ వాళ్ళకి ఇస్తున్నాం. సిమిలర్లీ బ్యాక్గ్రౌండ్ 60% ఇస్తున్నాం. ఇది ఇంకా ఎక్కువ మందికి ఇస్తే మనకి ఇంకా నాణ్యమైనటువంటి విత్తనాలు మనకి లభిస్తాయని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు ఏకర్స్ తక్కువనే ఉంది సార్. మొత్తం కలుపుకుంటే కూడా ఒక 2,000 ఎకరాల పైన లేదు. బట్ దీంట్లో ఏమిటంటే సార్ కొంతమంది ఎఫ్పిఓస్ ఫార్మర్ ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు సార్, వాళ్ళు దీంట్లో సమకూర్చుకుంటే చాలా మనకి మంచి విత్తనాలు రావడానికి అవకాశం ఉన్నాయి సార్. దట్ విల్ బి టేకింగ్ సార్. దిస్ ఇస్ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్. ఇది మనకి జిల్లాలో ఏమిటంటే సార్ ద నెక్స్ట్ ఎన్ఆర్ఎస్ మనం ఈ మల్టీపర్పస్ సెంటర్స్ ఇది ఇప్పుడు దీనికి స్థలం అనేది మనకు ఐడెంటిఫై చేయమని చెప్పారు. స్థలం ఐడెంటిఫై చేస్తూ ఉన్నాం 150 చోట్ల. ఇప్పుడు ఇది దిస్ విల్ బి అన్ ఇంటగ్రేటెడ్ ప్లేస్ వేర్ అగ్రికల్చర్, ఆక్వా, టెస్టింగ్, అదేవిధంగా మార్కెట్ అన్నీ కూడా ఉన్నటువంటి ఒక ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి రైతుకి కావాల్సిన స్టోరేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్, అదే రకంగా రైతుకి కావాల్సిన టెస్టింగ్ ఫెసిలిటీస్ వెదర్ ఇట్ మే బి ల్యాబ్ ఆర్ ఎనీథింగ్. అదే రకంగా రైతులు వాళ్ళు పండించిన పంటలు ఏమైనా ఉండొచ్చు, ఇట్ మే బి క్రాప్ ఆర్ ఇట్ మే బి వెజిటబుల్స్, దాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి ఒక జనతా బజార్. సో ఇది మనం ఒక 50 cents to 1 acre లోపల ఉన్నటువంటి స్థలంలో పెడుతున్నాం సార్. ప్రతి ఒక్క యాక్చువల్గా ముందు ఎర్లియర్ ఒక్కొక్క గ్రామాల్లో పెట్టుకుంటే బట్ ఫీజిబుల్ అంతగా మేబీ కమర్షియల్గా లేదని చెప్పి ఇప్పుడు ఇనిషియల్గా 187 places ఐడెంటిఫైడ్ సార్. జనతా బజార్ కూడా ఇక్కడ మనకి ఉంటుంది సార్. ఇది కూడా నెక్స్ట్ కస్టమ్ హైరింగ్ సెంటర్ సార్. ఇది యాక్చువల్గా ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక ఫార్మ్ ఆర్గనైజేషన్లో ఒక గొప్ప పథకం ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్ సార్. దీంట్లో మనకి ఏమిటంటే బోత్ నార్మల్ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే మన నార్మల్ హార్వెస్టర్స్ కానీ ఇక్కడ ఉన్న టిల్లర్స్ కానీ అటువంటితో పాటు ఇంకా హై లెవెల్ మిషనరీ కూడా రైతులకు ఇవ్వడానికి ఈ కస్టమ్ హైరింగ్ సెంటర్స్ మనం పెట్టడం జరిగింది సార్. కానీ ఈ సబ్సిడీ ఒక్కొక్క ఎక్విప్మెంట్కి ఒక్కో రకం ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్కి కాబట్టి మనం చేసాం సార్. వన్ గుడ్ థింగ్ ఇస్ లాస్ట్ టైం మనం ఆల్మోస్ట్ 96% మనం ఏమనుకున్నాం అంతవరకు క్రెడిట్ మనం ఇవ్వగలిగాం సార్. ఈ సంవత్సరం ఇంకా అంటే రబీలో కూడా ఇంకా అనుకున్న దానికన్నా మనం ఎక్కువనే చేయగలిగాం. ఈ సంవత్సరం అదే రీతిలో రైతులందరికీ కూడా క్రెడిట్ ఇచ్చేటట్టు చర్యలు తీసుకుంటాం సార్. త్వరలోనే బ్యాంకర్స్ సమావేశం వేసి ముఖ్యమంత్రి గారు ఒక ఈ లాస్ట్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏమిటంటే ఏవైతే క్రెడిట్ ఇస్తున్నారో వీళ్ళని బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ద్వారా ఎందుకు రైతులు బ్యాంక్ చుట్టూ తిరగాల, గ్రామ స్థాయిలో వీళ్ళకి ఏదే ఈ లోన్లు మనం ఇవ్వగలిగితే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆదేశాలు ఇచ్చారు సార్. అది బ్యాంకర్స్ తో సమావేశం చేసి అది కూడా ఫీల్డ్ లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటాం సార్. ఇదే చెప్పాను సార్. ఆల్మోస్ట్ మనం అక్కడ ఈ క్రాప్ ఎంటర్ చేసినటువంటి ఫార్మర్స్ చూస్తే దగ్గర 3,50,000 దాకా ఉన్నారు సార్. సో ఫార్మ్ ఫ్యామిలీ ఈ సంవత్సరం 3,15,000 మందికి మనం ఇవ్వడం జరిగినాయి. అది కూడా గత సంవత్సరం పోల్చుకుంటే దగ్గర ఇంకా 10,000 మంది ఫార్మర్స్ కి ఎక్కువ ఇవ్వడం జరిగినాయి సార్. అండ్ ఈ సంవత్సరం 3,26,000 మందికి ఇవ్వడం జరిగింది సార్. అదనంగా
సో ఇన్పుట్ సబ్సిడీ జస్ట్ ఒక బ్రీఫ్గా చెప్పాను సార్. సో ఇది ఇన్పుట్ సబ్సిడీలో ఉండే ఇష్యూ నేను చెప్పింది సార్. ఈ క్రాప్లో అక్కడ మనం చేసినటువంటి ఆ ప్రాబ్లం లేకుండా ఈ సంవత్సరం దట్ ఆల్సో విల్ టేకప్. నెక్స్ట్ ఇన్పుట్ సబ్సిడీ కొంత ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్ మచిలీపట్నంలోను, అండ్ అలాగే మనకి నివాస ఎకరంలో చేసినటువంటి అది పెండింగ్ ఉన్నాయి. అండ్ దట్ ఆల్సో విల్ టేక్ ఇట్ అప్ సార్, త్వరగా వచ్చేటట్టు. నెక్స్ట్ జస్ట్ ఫోటోగ్రాఫ్ వాట్ యూ హావ్ డన్ సార్. అండ్ పంట రుణాలతో మనకి 0 ఎంత ఇచ్చామని పెట్టడం జరిగింది సార్. ఇది జస్ట్ బ్రీఫ్ స్టేటస్ సార్. ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా 11-26 కోట్ల రూపాయల దాకా ఇవ్వడం జరిగింది సార్. అండ్ ఫ్రీ కాప్ ఇన్సూరెన్స్కి మొన్ననే మనం ఆల్మోస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద మనం 86,000 మంది రైతులకి మనం మొన్ననే ఒక 2 వారాల క్రితం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సార్. విశ్వపక్షంతో ఆయన యొక్క విప్లవాత్మక ఆలోచనలతో అగ్రికల్చర్లో చాలా మార్పులు వచ్చిన మాట వాస్తవం. రైతులకు కూడా అనేక సదుపాయాలు కాకుండా అన్ని ఏజెన్సీస్ కూడా రైతుల దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా జాయింట్ కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా ప్రొక్యూర్మెంట్లో ఎప్పుడు సమస్య తీసుకెళ్ళినా కూడా బాగా స్పందిస్తున్న విషయాన్ని మేమందరం కూడా చూసాము. ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినవి కూడా విన్నాం. చిన్న చిన్న విషయాలు ఏంటంటే జిల్లాలో MTU 1318 అనే కొత్త వెరైటీ మార్పుల వెరైటీని కొద్ది ఎక్కువగా వేస్తూ ఉన్నారు. ఇది షార్ట్ వెరైటీ అవుతూ మూలంగా హెవీ గేల్స్ కానివ్వండి తుఫాన్ కానివ్వండి నిలబడితే అని చెప్పేసి తర్వాత ఈల్డింగ్ కూడా బాగా వస్తుందని రైతులు ఎక్కువగా వేస్తున్నారు. దాన్ని మళ్ళీ రేపు ప్రొక్యూర్మెంట్ ప్రాబ్లం కాకుండా కలెక్టర్ గారు కానీ లేకపోతే మినిస్టర్స్ కానీ దీని మీద ఒక ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనం చేస్తున్నాను. ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 30% ఈ వెరైటీని రిలీజ్ కాకుండా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి రిలీజ్ కాకుండా యూనివర్సిటీ ఏం చేస్తారంటే సార్ మినీ కిట్ వెరైటీస్ అని 10 సెంట్ల చొప్పున రైతులకి ఇస్తారు సార్. అదేమైందంటే మీరు అన్నట్లు ఒక పాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అది మినీ కిట్స్ లోనే ఉంది. అదేం వెరైటీ బాగుందని చెప్పి రైతులు విరివిగా అది సర్క్యులేట్ చేసేసుకున్నారు సార్. వెరైటీ సైంటిస్ట్ కూడా వచ్చున్నారు, అది మొన్న కూడా క్లారిఫై చేస్తారు మనకి. సో అన్లెస్ యూనివర్సిటీ రిలీజెస్ ద వెరైటీ we cannot promote it on behalf of the government sir. What are the guidelines? Head rice recovery ఒకటి అంటే యాక్చువల్గా తీసుకున్నారమ్మా అది హెడ్ రైస్ రికవరీ అవి తీసుకున్నారు. చెప్తున్నా సార్ మచిలీపట్నం సార్. ఒక రకంగా రిలీజ్ చేయాలంటే మాకు 12 years పడుతుంది సార్. 12 years తర్వాత మినీ కిట్ ఇస్తాం సార్ 3 years అంటే 2 kgs ఇస్తాం సార్. అది మనకి MTU 13-18 మార్కెట్ పర్సనల్ సంస్థ నుంచి 2020 సంవత్సరమే ఫస్ట్ ఇయర్ ఇచ్చాం మేడం. స్టేట్ మొత్తము అంటే ఎక్కడైతే మనకి స్వర్ణ రకంకి ప్రత్యామ్నాయంగా ఇవ్వడం జరిగింది. సక్కరం కూడా MTU 10-24 స్వర్ణని క్రాస్ చేసి ఇవ్వడం జరిగింది. 150 రోజులు అయితే చేను పడలేదండి. మన నివార్ తుఫాన్లో పడలేదనే దాంతో రైతులు ఏంటంటే ఫార్మర్ టు ఫార్మర్ మల్టిప్లై చేసేసుకుని అది విలేజెస్ వరకు కూడా వచ్చేస్తుందండి. ఒక వెరైటీ 3 years మినీకి టెస్టింగ్ అయితే రిలీజ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ గజెట్లో నోటిఫై అవుతుంది సార్. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది 13-18 ఈ సంవత్సరం 2వ సంవత్సరం మినీకిట్ 2021 ఖరీఫ్కి ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ సంవత్సరం కూడా టెస్ట్ అయితే ఒక్కోసారి ఏరియా బాగా స్ప్రెడ్ అయితే మనం 2 years తర్వాత కూడా రిలీజ్ చేస్తారు సార్. ఇప్పుడు MTU 11-21 కూడా రబీ వెరైటీ కూడా 2 yearsకి బాగుండే అప్పుడు 2 years తర్వాత ఏరియా పెరిగితే రిలీజ్ చేసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ గజెట్కి పంపించిన తర్వాత నోటిఫై అవుతుంది సార్. అప్పుడు దాన్ని మనకి ఇప్పుడు సీడ్ సర్టిఫికేషన్లోకి బ్రీడర్ ఫౌండేషన్ సర్టిఫైడ్ సైట్లో వచ్చి మన RBKలో సర్టిఫైడ్ సీడ్ ఇవ్వాలంటే నోటిఫై అవుతుంది సార్. అంటే ఇంకో సంవత్సరం పడుతుంది సార్. ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ ఇయర్గా రిలీజ్ అవుతుంది సార్. అంటే ఇది బాగుందనేది రైతుల్లో సార్ మనకి ఎక్కువ దిగుబడి వస్తుందని యూట్యూబ్లో చెప్పేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు సార్. యూట్యూబ్లో చెప్పడం కాకపోయినా అది తినడానికి పనికొచ్చే వెరైటీయే కాబట్టి మన సివిల్ సప్లైస్ సెన్సర్ మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. స్పెషల్ ఇనిషియేటివ్తో దాన్ని ప్రొక్యూర్ చేస్తాం కన్నా ప్రయత్నం చేయాలి. FCI తీసుకోకపోవచ్చు, నోటిఫై కాకపోతే FCI తీసుకోకపోవచ్చు, కానీ ఇది తినడానికి పనికి వస్తుంది బెస్ట్ వెరైటీ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి మనం ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే జిల్లాలో చాలా ఎక్కువ వేస్తున్నాం. ఈ టెలూరికి బదులు ప్యాడీ కొట్టేయండి.
ఇప్పుడు టర్మ్కి ఏమో ₹1,00,000 నిజంగా ఎవరు ఊహించిన విధంగా ఈసారి ఇన్సూరెన్స్ వచ్చింది. ఒక్కో రైతుకి 5 లక్షలు అసలు వాళ్ళు ఇచ్చుకుని నేను నిజంగా వింటున్నానో లేదన్న ఆశ్చర్యం గురయ్యాను. రాని వాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారండి. సో దీంట్లో పర్టికులర్గా నా కాన్స్టిట్యున్సీ గొడవర్ విలేజ్లో 167 మంది ఫార్మర్స్కి ఈ కంపెన్సేషన్ రాల, ఏది ఇన్సూరెన్స్లో. కొంచెం పర్టికులర్గా అంటే ఇంకా చాలా గ్రామాల్లో వచ్చి ఉండకపోవచ్చు, ఒకసారి పర్టికులర్గా వెరిఫై చేయమని చెప్పేసి. పేమెంట్ కొద్దిగా పెండింగ్ ఉండదు సార్ లాస్ట్ టైం. అవి సబ్సిడీ రాలేదు సార్, ఇంకా ఫుల్ కాస్ట్ మీద సప్లై చేస్తాం. కొద్దిగా సబ్సిడీ అనుకోండి, ఎందుకంటే రైతుకి అది చాలా అవసరం ఏంటంటే దానికి ఏం లిమిట్ లేదు, అన్లిమిటెడ్ ఎన్ని గంటలు తీసుకుంటారని చెప్పారు. ఎట్లంటే అది కలిపి తీసుకుంటే ఎఫ్సీ ఎంతైనా తీసుకుంటా ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు, తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారు చెప్పండి. ఎవరు చెప్పాలి? అదే ఎవరో ఆ ఎండి చెప్పారు. మీ ఎండి ఆఫీస్ ఎండితో పొద్దున్న మాట్లాడారు. అంటే 4 lakh టన్స్ మనకు అలాట్ చేశారని చెప్పి చెప్తున్నారు. ఎంతైనా తీసుకుంటారు. అంటే మనం ఒక ఇదేం ఇచ్చామంటే నమస్కారం అండి. ఎఫ్ఆర్కే ఇంట్రడ్యూస్ చేసుకోండి ఫస్ట్. మీ పేరు ప్రిన్సిపల్స్ ప్రెసిడెంట్ జిల్లా. ఈ వాళ్ళు వచ్చింది ఆర్బిషన్ 19,500. అంటే సార్ గారు చెప్పేది ఏంటంటే కర్నూలు రైస్ ఏదైనా ప్రపోర్షనెట్గా ఏ జిల్లాలో ఎంత ప్యాడీ ఉందో, ఎంత ప్యాడీ మిల్లర్స్ దగ్గరికి వచ్చిందో దానికి ప్రపోర్షనెట్గా ఫోర్టిఫైడ్ ఏమైనా ఉంటాయి, నాన్ ఫోర్టిఫైడ్ ఏమైనా ఉంటాయి, అలా ఇవ్వాలి. కానీ ఒకరికేమో 3.5 లక్షలు ఇప్పించి ఒకరికేమో 19,000 కన్నుకోవడం సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మాకు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మా జిల్లా వాడు తక్కువ ధరకు ఉన్నారండి. ఇక్కడ పంటలేదు. అది కాకపోతే 7 ఆల్ ఆఫ్ సడన్ పెట్టారు. అది మన ధాన్యం కూడా కృష్ణాలో తీసుకోవాలి. ఫస్ట్ టైం మనకి ఖరీఫ్ ప్యాడీ అవ్వకపోవటం వలన, ఖరీఫ్ ప్యాడీ డ్యామేజ్ అవ్వటం వలన, ఎఫ్సిఐ వాళ్ళు మనకి కంటిన్యూస్గా తీసుకోకపోవటం వల్ల ఖరీఫ్ ప్యాడీ మనకి ఏప్రిల్ 1కి 1,60,000 టన్ను ప్యాడీ మిల్స్లో ఉన్నాయి. దానివల్ల రబీ ప్యాడీ మనం అబ్జర్వ్ చేయలేకపోవడం వల్ల మనం రిక్వెస్ట్ చేసి పక్క జిల్లాలకు పంపించాం. ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. కృష్ణా జిల్లాలో బయట ఇక్కడి నుంచి ప్యాడీ పెడుతున్నారు. సరే వ్యాపారస్తులు అన్ని జిల్లాల నుంచి అందరూ కొనుక్కుంటూ ఉంటారు, అది వేరే సంగతి. సీఎంఆర్గా వెళ్ళింది ఫస్ట్ టైం అండి మన జిల్లా నుంచి. అది స్టాండర్డ్గా కాదండి. మనకి లాస్ట్ టైము ఈ తుఫాను వల్ల వాళ్ళంత 16 లక్షల టన్నుల పంట. తర్వాత ఇంకోటి మన జిల్లాలో ఈ బీపీటీ వెరైటీ, టేబుల్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయన్నారో అవి సుమారుగా మన ఎస్టిమేషన్స్ ప్రకారం లాస్ట్ క్రాప్లో 6 లక్షల టన్ను డిజైన్ చేశారు అగ్రికల్చర్. 6 లక్షల టన్ను మనకి సీఎంఆర్లో లేదు. కానీ ప్రతి రైతు బయట దానికి ఎక్కడ మార్కెట్ లేక అది కూడా సీఎంఆర్లోకి తీసుకొచ్చారు. దానివల్ల మనకు ప్రతి సంవత్సరం 10 లక్షల టన్ను ఏమో జిల్లాలో సుమారుగా వీళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. కానీ అక్కడ ప్రొక్యూర్మెంట్ అయ్యేదేమో 12 లక్షలు 13 లక్షలు అవుతారు. సో ఎప్పుడు వెళ్ళి ఎండీ గారిని కానీ కమిషనర్ గారిని కానీ మా టార్గెట్ పెంచండి అని అడిగినా కృష్ణా జిల్లాలో సడన్గా ప్యాడీ ఎందుకు పెరుగుతుంది అంటారు. సో ఇది ఎన్నిసార్లు నేను ప్రజాప్రతినిధులకు కూడా చెప్పాను. 16 లక్షల టన్నుల పంటను జిల్లాలో 10 లక్షల టన్ను తీసుకుంటామని చెప్పి రైతులేమో 12 లక్షలు 13 లక్షలు మార్కెట్లోకి తీసుకొస్తుంటే అది ఏమి చేయాలి? అది దాని మీద దయచేసి ఈసారి ఈ బోర్డు మాకు అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడటానికి దాని మీద కూడా ఒక ఆలోచన చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఈ సంవత్సరం అది ముందే సరి చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కల్టివేట్ చేయకుండా కల్టివేట్ వేసి ముందు పట్టుకోకుండా ప్రకృతితో సరి చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాడంటే వీడికి కల్టివేట్ మా కాలంలో కల్టివేట్ చేసి ముందు కొట్టేవాడు నీళ్ళు రాగా. ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు? ప్రొక్లేన్తో గీకుతున్నారు. ఇంట్లో అటు ఇటు నొక్కుతున్నారు. సో ఎక్కడైతే వీడ్ రూట్స్తో సహా ఉంటే మేము అది ఫ్లడింగ్ ఎలా చేస్తామంటే కెనాల్లో వేరే రూట్గా ఉంటే రూట్ అంతా పోవడానికి, అంటే రూట్ అంతా పోతే కానీ మన నెక్స్ట్ గ్రోత్ అది ఆగిపోదు. సో ఎక్కడైతే రూట్ బలంగా ఉంటుందో అప్పుడు మేము ఫ్లడింగ్ అంతా చేస్తాము. వేరే కొంత టైప్ ఆఫ్ వీడ్ అంటే రూట్ ఉండదు, మామూలుగా ఫ్లోటింగ్ లాగా కానీ లేకపోతే కొంత పై సాయిల్లోనే ఉంటుంది. అప్పుడు ఆ పై సాయిల్ వరకు రిమూవ్ చేసేసి
చేస్తాము. సో నేను ఒకసారి చూస్తాను సార్ ఎక్కడ చేశారో వెరిఫై చేసేసి ఆ ఏరియాలో ఎలా చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఎంత శిస్తు వసూలైందో ఆ పర్టికులర్ ఏరియాలో అది మాకు వస్తే గానీ మేము మీకు వర్క్ శాంక్షన్ ఇవ్వమని చెప్పి అంటే సబ్జెక్ట్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి టెండర్స్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ 170 కోట్లు అంటే చరిత్ర ముందు ఎక్కడ ఉన్నారు ముందు వచ్చింది జేడీ ఒకసారి వచ్చిందా నిలబట్ల సరిగా అని చెప్పి 170 కోట్ల రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన. ఈరోజు సాధారణ చాలా విషయాలు చెప్పారు. అదేవిధంగా ప్యాడీ విషయంలో నాయన ఇద్దరు మేడం అంటే ఇక ఎప్పుడు అందుబాటులో ఉంటారు, అదరిద్దరైనా కానీ రైతుల కోసం వెంటనే స్పందించారు, చాలా ఎఫర్ట్ పెట్టారు. అయినా సరే రేపు రాబోయే రోజుల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి, అవి కూడా జరగకుండా సరిదిద్దుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఈరోజు రైతు భరోసా కేంద్రాల విషయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుని రాజును చేయాలనుకుంటే ఈరోజు జగనన్న రైతుని రారాజును చేయాలనే ఆలోచనతో ముందు పెడుతున్న ఈ పరిస్థితులను కూడా మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నారాయణ ఇంకా కొంచెం మీరు ఎఫర్ట్ పెట్టి రేపు రైతన్నలు ప్యాడీ విషయంలో అంటే కొన్ని రిస్ట్రిక్ట్ చేయాలనే ఆలోచనతో కొన్ని తగ్గించాలనే ఆలోచనతో మీరు ముందుగా ఉంటే ఒక ప్రణాళిక చెప్పాలి. ఈ క్రాప్ మనం బుకింగ్ చేసుకున్నప్పుడే ఈ వెరైటీ వేద్దాం ఈ వెరైటీ వేద్దాం అక్కడ మన రైతాంగానికి తెలియజెప్పండి. వేసిన తర్వాత మళ్ళీ మనం తీసుకోలేదంటే చెడ్డ పేరు మనకు వస్తుంది. దయచేసి రైతు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే మంచి నిర్ణయాలని రైతన్నల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి పెద్దిరెడ్డి గారి నాయకత్వంలో జిల్లాలో రైతన్నలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వెళ్ళే విధంగా పేరు నాయన కులాల నాయన ఆర్బీకే సెంటర్స్ ఎట్లాగూ వచ్చే నెల 8వ తారీఖున పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవడానికి మనందరం కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నాడు మనం పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు చేసుకోబోతున్నాం. కాబట్టి రైతన్నల పక్షాన జేసీ మేడం గారు ఇంకా బాగా స్పందించే విధంగా మేము ఎప్పుడు రైతుల పక్షాన ఫోన్ చేసేటప్పుడు స్పందిస్తున్నారు, ఇంకా కొంచెం స్పందించాలని చెప్పేసి మీ ద్వారా తెలుసుకుంటూ సెలవు. ఈరోజు రైతులు గ్రామంలోనే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నాయి సార్. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను సార్. మొన్న ఇన్పుట్ సబ్సిడీ వచ్చినప్పుడు, ఈ ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు మా తోటవల్లూరు మండలంలో దాదాపుగా 543 ఎకరాలకి ఈ క్రాప్ చేయలేదు సార్. సరే నేను మండల అధికారుల్ని పిలిచి అడిగినప్పుడు హార్టికల్చర్ అగ్రికల్చర్ ఏదో పొంతం లేని సమాధానాలు చెప్తా ఉన్నారు. దాదాపుగా అదే తోటవల్లూరు మండలంలో రైతు భరోసా ఇచ్చేటప్పుడు మాకు సొసైటీస్ ఉంటాయి సార్. కృష్ణ పరివాహన ప్రాంతంలో లంకల్లో 2000 మందికి రైతు భరోసా ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చాం సార్. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ 543 ఎకరాలు ఈ క్రాప్ లో నమోదు చేయకుండా ఏవో కారణాలు చెప్తా ఉన్నారు. అంటే దీని పర్యవసనం ఏంటంటే సార్, 543 ఎకరాల్లో కూడా పసుపు పంటేశారు సార్. ఒక్కొక్క ఎకరానికి ₹1,00,000 వచ్చింది సార్. ఈ సర్వే నెంబర్లో ఇక్కడ వచ్చి పక్క సర్వే నెంబర్లో రాకపోయేసరికి ఈ రైతులందరూ కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నారు సార్. ఈ క్రాప్ ఏ విధంగా జేడీ గారి దృష్టిలో కూడా పెట్టాను సార్ నేను. ఈ క్రాప్ మరి ఏ విధంగా నమోదు చేస్తారా, రైతులకి ఏం న్యాయం చేస్తారంటే అక్కడ ఎక్కడ కూడా సమాధానం లేదు సార్. ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రైతులు ఇంత సంతోషంగా ఉన్నారు,
కొంతమంది రైతులు ఎందుకు ఇబ్బంది పడ్డారనేది నేను తమ దృష్టికి ఈ వేదిక గురించి చెప్పాలని అనుకుంటున్నాను సార్. ఇంకా ఈ రోజున ఈ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఒక 5 విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి, రైతాంగానికి ఉపయోగపడే 5 విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామని చెప్పేసి నా ఆలోచనలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీ ఇవ్వాలనే పథకాన్ని కాన్సెప్ట్ని బాగుంది, కానీ అది రైతులకి చేరలేదు. ఎందుకంటే 4% వరకే పడింది మేడం. మన బ్యాంకులో మన కేడీసీ బ్యాంక్ ద్వారా 3% రిలీజ్ చేయాలి మేడం, ఇంకా దూరం రిలీజ్ చేయలేదు. సిఇఓ గారు కేడీసీసీ జిల్లా వ్యవసాయ సలహా మండలి 2వ సమావేశం ఈ కమిటీ ఏర్పడిన తర్వాత 2వ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది శాసనసభ్యులు ఈ అగ్రికల్చర్ కమిటీ సంబంధించిన కమిటీ సభ్యులు, దాని కన్వీనర్ అందరూ కూడా మంచి సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. ఈరోజు ఏదైతే మొట్టమొదటిసారి 170 కోట్లు సబ్సిడీ వచ్చిందో దానికి అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని అభినందించేదే కాకుండా సంతోషంగా వారు చెప్పడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ఏదైతే ఈ క్రాప్ నమోదు చేస్తుంటారో అది మీరు పెట్టిన క్రాప్కు సంబంధించిందా కాదా అని మీరు వెరిఫై చేసుకోవాలా. లేకపోతే ఒక క్రాప్ బదులు ఇంకో క్రాప్ ఇన్సూరెన్స్ తక్కువ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా తప్పకుండా ఈ రైతులందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో పనిముట్లు ఇస్తూ ఉన్నారు, సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తూ ఉన్నారు, ఎరువులు ఇస్తూ ఉన్నారు. మరి మీరు రైతులు పండించే పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ కింద ప్రభుత్వమే తక్కువ ఇచ్చేటప్పుడైతే భరించి ఎక్కువగా పర్చేజ్ చేసే విధంగా ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రైతుల కోసం అన్ని విధాలా కూడా రైతుల పక్షపాతిగా వారు పనిచేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. వారిచ్చిన సూచనలు సలహాలు కూడా చాలా మేరకు అవన్నీ కూడా మనం మనలోకి తీసుకొని వాటిని వచ్చే సమావేశానికల్లా కూడా మరి అవి ఏది కూడా తప్పులు దొరలకుండా జిల్లా స్థాయిలో ఏవైతే చేయాలో అవి, లేదా ప్రభుత్వంలో ఏదైనా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఏదైనా చేయాలంటే ప్రొక్యూర్మెంట్లో కానీ ఇట్లా వంటి వాటిల్లో తప్పకుండా ఆ విధంగా చర్యలు తీసుకొని చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈరోజు అందరూ కూడా చాలా కృష్ణా జిల్లాకు సంబంధించి అందరూ రైతులు కానీ ఇక్కడ వచ్చిన ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు కానీ అందరూ కూడా శాసనసభ్యులు కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల మీద చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని ఇంకా కూడా ఎక్కువ ఇంప్రూవైజ్ చేసేదానికి 3వ సమావేశం వచ్చేటప్పటికి ఈరోజు ఏవైతే మన దృష్టికి వచ్చాయో వాటన్నిటినీ కూడా యాక్షన్ టైప్ రిపోర్టుగా తీసుకొని తప్పకుండా ఇంకొకసారి ఇంకా మంచి ఫలితాలు వచ్చే విధంగా పనిచేస్తారని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. నేను చెప్తే రాట్లా, నువ్వు చెప్తే రావాల్సిందే. నేను చెప్తే రాట్లా, నువ్వు చెప్తే రావాల్సిందే.
కలెక్టర్ గారికి చెప్పాను. వాళ్ళ దగ్గర 2 నిమిషాలు